హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం చికెన్ లెగ్ పీస్ ఫ్రై అయితే తయారు చేయబోతున్నాము. ఇవిగోండి, నేను ఒక 6 లెగ్ పీసులు అయితే తీసుకొచ్చేసాను. ఇవి స్కిన్లెస్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేసుకునేటప్పుడు స్కిన్లెస్ మాత్రమే తీసుకొచ్చుకోండి. స్కిన్ తో తీసుకొచ్చుకుంటే మనకి ఓన్లీ స్కిన్ ఒకటి మాడిపోయి ఇది మొత్తం కూడా కాళ్ళ సరిగ్గా. అందుకని చాలా మంది ప్రిఫర్ చేసేది స్కిన్లెస్ మాత్రమే ప్రిఫర్ చేస్తారు. మీరు కూడా అట్లా ఆ విధంగానే తయారు చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు చాలా సింపుల్ వేలో దీన్ని ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటికి మనకి ఈ విధంగా అయితే ఘాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం పెట్టిన మసాలా వీటిలోకి బాగా స్ప్రెడ్ అవ్వాలి కదా లోపలికి. అందుకని ఇట్లా ఘాట్లు అయితే పెట్టుకోవాలి. దీనిలోకి మనకి ఒక 2 స్పూన్స్ అయితే కారం అయితే వేసుకోవాలి. 2 స్పూన్లు ధనియాల పొడి, 2 స్పూన్లు గరం మసాలా, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒక 4 చెంచాలు అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. దీనిలోకి ఒక పావు వంతు పసుపు అయితే వేసుకొని ఒక అర బద్ద నిమ్మకాయ అయితే పిండుకోవాలి. మొత్తం కూడా మిక్సింగ్ అయితే చేయాలి. కొంచెం వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా మసాలా కూడా మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా మొత్తం కూడా మనం మిక్సింగ్ అయితే చేయాలి. ఇప్పుడు దీన్ని మనం రెడీ చేసి పెట్టుకున్న ముక్కలకైతే హోల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. హోల్స్లో కొద్దిగా పెట్టేసి అట్లా పైన కూడా పుయ్యాలి మనం మొత్తం కూడా. పైనకి అయితే మొత్తం పూసేసేసాను. ఇవన్నీ కూడా మనం సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. 2 కప్పులు బియ్యం పిండి, 2 స్పూన్స్ శనగపిండి అయితే వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని మొత్తం కూడా మనం మిక్సింగ్ అయితే చేయాలి. ఈ విధంగా అయితే మనకు మొత్తం ఫైనల్గా అయితే వచ్చేసిద్ది. ఇప్పుడు దీనిలోకి మళ్ళీ మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పీసులు అయితే తీసేసుకొని మొత్తం కూడా ఇట్లా పుయ్యాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి పిండి మొత్తం కూడా కలిసేటట్టుగా ముక్కలకు మొత్తం కూడా బాగా పట్టాలి. ఈ విధంగా మనం రొటేట్ చేస్తూ మొత్తం మిక్సింగ్ అయితే చేయాలి. ఇదిగోండి, ఫైనల్గా మొత్తానికి అయితే నేను ఆ పిండి అయితే పూసేసాను. ఈ విధంగా మనం మసాలా ఐటమ్స్ అట్లాగే శనగపిండి, బియ్యం పిండి మొత్తం కూడా మిక్సింగ్ చేసిన తర్వాత దీనిని మనం ఒక 15 నిమిషాలు అయితే మినిమం నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. అప్పుడే ఇవన్నీ కూడా ముక్కలకి అయితే బాగా పట్టింది. అప్పుడు మనకి చికెన్ లెగ్ పీస్ ఫ్రై అయితే బాగా వచ్చింది ఫ్రెండ్స్. క్లోజ్ చేస్తాం మూత. ఒక 10 నిమిషాలు మనం పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు తర్వాత మనం గ్యాస్ వెలిగించేసి మనం కడాయిలో నూనె అయితే పోసుకోవాలి. నాలుగు చెంచాలు ఆయిల్ పోస్తున్నాను. ఈ ఆయిల్ కొద్దిసేపు వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పీసులు అయితే వేసుకోవాలి. ఈ పీసులను అయితే ఒక 10 నిమిషాలు కదల్చకుండా ఒకే వైపు పెట్టి ఉంచాలి ఫ్రెండ్స్. పది నిమిషాల తర్వాత రెండో వైపు అయితే మనం తిప్పి పెట్టుకోవాలి. రెండో వైపు తిప్పిన తర్వాత కూడా ఒక 10 నిమిషాలు అయితే అట్లాగే ఉంచాలి. పది నిమిషాలు అయితే ఫైనల్గా తీసేస్తున్నాను ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు ఫ్రై అయింది మొత్తం కూడా సరిపోతుంది. ఇంకా మళ్ళీ
3 పీసెస్ మిగిలిపోయినాయి కాబట్టి అవి కూడా వేసేస్తున్నాను. మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేయాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టోటల్గా మొత్తం 6 పీసెస్ కూడా అయితే ఫ్రై అయితే చేసాము. ఇప్పుడు ఒకసారి మొత్తం కూడా టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను ఒకసారి. ఫ్రెండ్స్ ఇందులోకి మనకి నిమ్మకాయ అయితే పిండుకున్నాము. ఫస్ట్ దాని మీద పిండుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. ఆహా, సూపర్ టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. మనకి చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఈ విధంగా చేసుకుంటే సూపర్గా ఉండిద్ది. మనకి దీనిలో నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంది. ఇవి దాదాపుగా మనకి ఒక 1 అవర్ అయితే పట్టింది ఫ్రెండ్స్, ఇవి మొత్తం కూడా మనకి ఫ్రై చేసుకోవడానికి. ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా చికెన్ లెగ్ పీస్ ఫ్రై అయితే చేసుకోండి. చాలా సింపుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కుదిరితే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.